అందరికీ వందనాలు. 7 ఏళ్ల శ్రమల్ని తట్టుకోలేక అరణ్యానికి పారిపోయిన ఇశ్రాయేలు ప్రజల్ని 7 ఏళ్ల శ్రమలు తీరిన తర్వాత వాళ్ళని కొదమ సింహములుగా తయారు చేసి మరలా తన స్వస్థలమైనటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని యెరూషలేముకి ఏ విధంగా తీసుకొస్తారో అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. గొర్రెబోయల రోదన శబ్దం వినబడుచున్నది, ఏలయనగా వారి అతిశయాస్పదము లయమాయను, కొదము సింహల గర్జనము వినబడుచున్నది, ఏలయనగా యోర్దాను యొక్క మహారణ్యము పాడైపోయిను. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనం 7 ఏళ్ల శ్రమల్ని తట్టుకోలేక అరణ్యానికి పారిపోయిన ఇశ్రాయేలు ప్రజలు అక్కడ 3.5 సంవత్సరాలు దాచబడతారు. ఈ 3.5 సంవత్సరాలు కూడా దేవుడే వాళ్ళకి కాపరిగా ఉండి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా కాపాడతాడు. అయితే ఈ 3.5 సంవత్సరాల అరణ్యంలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా సిద్ధపాటు అవుతారంటే, వాళ్ళు ఈ అరణ్యంలో మనం పడి ఉండడానికి మనం చేసిన అపరాధాలు, పాపాలు, దుష్కార్యాల మూలంగానే మనకి 7 ఏళ్ల శ్రమలు రాబడ్డాయి. దాని మూలంగా మనం ఈ అరణ్యానికి కొనిపోబడి రాబడ్డాం అని తెలుసుకుని వాళ్ళందరూ కూడా మారు మనసు పొందుకుని ప్రత్యత్తాపడి దేవుడి వైపు తిరుగుతారు. ఆ అరణ్యంలోని ఇలా తిరిగిన వీళ్ళకి దేవుడే వాళ్ళకి సహకారిగా ఉండి 7 ఏళ్ల శ్రమలు ముగింపు అయిపోగానే వాళ్ళందరినీ కూడా మరలా యెరూషలేముకి తీసుకొస్తాడు. ఆ తీసుకొచ్చడానికి వాళ్ళని ఏ విధంగా సిద్ధపాటు చేస్తాడంటే, ఒక్కొక్కరిని ఒక్కొక్క కొదమ సింహాలా తీసుకొస్తాడు. 7 ఏళ్ల శ్రమల్లో బాధ పెట్టినటువంటి ఆ ఘట సర్పానికి సాదృశ్యంగా ఉన్నటువంటి 10 మంది రాజులు 7 రాజ్యాల వాళ్ళతో యుద్ధం చేయాలి. అలా యుద్ధం చేయాలని వీళ్ళందరినీ కూడా ఆ అరణ్యంలోని 3.5 సంవత్సరాలు ఉంచి వాళ్ళందరికీ యేసుక్రీస్తు ప్రభువు తన ఆత్మని ఉంచి ఒక్కొక్కరిని ఒక్కొక్క కొదమ సింహంగా తయారు చేసి వాళ్ళందరినీ కూడా మరలా విడిపించి ఇశ్రాయేలు యొక్క స్వస్థలమైనటువంటి ఇశ్రాయేలు దేశానికి తీసుకొస్తాడు. వచ్చిన వీళ్ళతోనే యుద్ధం చేయిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.